ఈ రోజుల్లో మధుమేహంతో బాధపడేవారు చాలామందే ఉన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. అయితే కొన్ని ఆహార నియమాలను పాటించడం ద్వారా దాన్ని నియంత్రించవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ అనేది ఇన్సులిన్ వైఫల్యం వల్ల వస్తుంది. ప్యాంక్రియాటిక్ గ్రంథిలో తయారయ్యే ఈ హార్మోన్ రక్తంలోని షుగర్ను నియంత్రిస్తుంది. ఈ వ్యాధికి ఆవాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. రోజువారీ ఆహారంలో ఆవాలు చేర్చుకుంటే తప్పక ఫలితం ఉంటుంది. ఆవాలు మనకు చేసే మేలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కప్పు ఆవాలను పొడి చేసుకొని అందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే ఈ పొడిలో కొద్దిగా నూనె కలిపి ఇడ్లీ, దోశ వంటి వాటికి సైడ్ డిష్గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆవాలను బాగా ఎండబెట్టి నూనెలో వేయించుకొని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్టు, ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకొని తీసుకుంటే మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచొచ్చు. ఆవాల పొడిని రోజుకు 3 పూటల స్పూన్ మోతాదులో తీసుకుంటే రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఆవాల్లోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో దోహదపడతాయి. శరీరానికి అవసరమైన పోషక విలువలను అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఆవాలను నెయ్యిలో వేయించి అందులో కొద్దిగా ఉప్పు, కరివేపాకు చేర్చి పొడి చేసుకోవాలి. తయారు చేసిన ఈ మిశ్రమాన్ని రోజు అన్నంలో కలిపి సేవిస్తే వ్యాధి తగ్గుముఖం పడుతుంది. కప్పు పెరుగులో కొద్దిగా ఆవాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి తింటే రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. తరచుగా ఆవాలతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా తొలగిపోతాయి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.